పరమశివుడు వీళ్ళంతా విష్ణుమూర్తి. మరి ఈ ఆదివైశ్యులంతా అక్కడ దిగగానే మరి వీళ్ళకి స్టే ఉండడానికి ఇల్లంతా కావాలి కదా, గృహాలన్నీ ఉండాలి కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు కనుక. ఎందుకంటే మనకి జనాభా పెరిగే కొద్దీ అన్ని సరిపోతున్నాయి. ఏంటి, ఆకాశం సరిపోతుంది, గాలి సరిపోతుంది, నీరు సరిపోతున్నాయి, మరి ఇంకా అన్ని సరిపోతున్నాయి. కానీ భూమి మాత్రం సరిపోతుందా? ఇంకా అంతమంది జనాభా ఒకేసారి వచ్చేసరికి జనాభా సరిపోదు కదా భూమి. కనుక అప్పుడు ఏ విధంగా చేయాలి వీళ్ళకి అని విష్ణువు బ్రహ్మ వైపు చూచారు. బ్రహ్మ వైపు చూసేసరికి బ్రహ్మదేవునికి మనుమలు మయబ్రహ్మ అని అన్నమాట. బ్రహ్మదేవుడు మనుమలు. ఈయనకి ఎన్ని ముఖాలు ఉంటాయి అంటే 5 ముఖాలు ఉంటాయి బ్రహ్మదేవుడు మనమడికి. ఏమేమి వాళ్ళు? మయబ్రహ్మ, మనుబ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, శిల్పజ్ఞ బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ. మయబ్రహ్మ ఏం చేస్తారు అంటే స్థిరవాస్తులు, చరవాస్తులు, ఏ విధంగా ఎలా ఉంది వాస్తు, వాళ్ళకి ఎలా ఉంటే సుఖ సంతోషాలతో ప్రజలు జీవిస్తారు అనేటువంటి చూసే వాళ్ళని అంతా కూడా ఆ మయబ్రహ్మ చూస్తారనమాట. మనుబ్రహ్మ అంటే మనకి తాపి పని చేస్తారు చూసారా, ఇప్పుడు ఈ గోడలు కట్టడం, సిమెంట్ పని, ఇటుక పని, తాపి పని, మేస్త్రి పని, ఇవంతా చేయించడం, అదంతా మనుబ్రహ్మ. తర్వాత త్వష్టజ్ఞ బ్రహ్మ అంటే వుడ్ వర్క్, ఈ వుడ్ వర్క్ ఉంది చూసారా, చెక్కతో పని చేయించేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ త్వష్ట బ్రహ్మ అనమాట. అలాగే శిల్పజ్ఞ బ్రహ్మ, ఎక్కడైతే మనకు శిల్పాలు తయారు చేస్తున్నారు, రాయితో చేయటం శిల్పాలు, అలా రాతితో చేసే శిల్పాలు చేసే వాళ్ళందరినీ త్వష్టజ్ఞ బ్రహ్మ అంటారు. అలాగే విశ్వజ్ఞ బ్రహ్మ అంటే మీరందరూ బాగా ధరించారు చూసారా నగలన్నీ కదా, బంగారు నగలని ధరించారు కదా, ఈ బంగారు నగలను తయారు చేసేటువంటి వారే విశ్వజ్ఞ బ్రహ్మ అని అంటారు. వాళ్ళు విశ్వ బ్రాహ్మణులని విశ్వజ్ఞ బ్రహ్మ అని అంటూ ఉంటారన్నమాట. ఇలాగా వీరందరినీ ఆ మయబ్రహ్మ 5 ముఖాలతో ఉండి బ్రహ్మదేవుడి మనవుడు మామూలుగా ఆయన 5 ముఖాలతో ఒక్కసారి ఇలా చూశారనుకోండి, అన్ని పనులు చక జరిగిపోతాయి. ఎంతో కాలం పట్టదనమాట, చాలా త్వరగా అయిపోతాయి మయబ్రహ్మ. అలాగా మయబ్రహ్మకు ఉపదేశించారు. ఏమని? ఆదివైశ్యుల కోసం 18 నగరాలను నిర్మించమని చెప్పారు బ్రహ్మదేవుడు. ఏమని చెప్పారమ్మా? 18 నగరాలను నిర్మింపజేయమని చెప్పారు మయబ్రహ్మ. సరే, ఓకే అనేసారు, వచ్చేసారు భూలోకానికి. మయబ్రహ్మ భూలోకం అంతా తిరిగారు, ఎక్కడ నిర్మించాలి 18 నగరాలు అర్థం కాలేదనమాట. ఎక్కడ చూసినా ఏవో అవి ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఆల్రెడీ సముద్రాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, మరి ఎక్కడ నిర్మించాలి ఆర్యవేశ్వర కోసం అని. సరే అని తర్వాత మళ్ళీ ఇంకొక మారు పాపం భూ ప్రదక్షిణ అంతా చేసేసారు, దొరకలేదు. మళ్ళా అప్పుడు తపస్సు చేసి మళ్ళీ బ్రహ్మదేవుడితో మళ్ళీ తెలుసుకున్నారు. అప్పుడు సముద్రుడు కూడా తన జలాన్నంతా కూడా లోపలికి తీసుకొని సముద్ర తీర ప్రాంతంలో అక్కడ 18 నగరాలను ఏర్పాటు చేయమని సముద్రుడు లోపలికి తీసుకొని జలాన్నంతా ఇచ్చారు. ఆ సముద్రం లోపలికి తీసుకున్నప్పుడు సముద్రం లోపల ఉంటాయి చూసారా, ఏముంటాయమ్మా? చేపలు ఉంటాయా? ఇంకా మనకి సముద్రంలో ఇవి లేవు అనేక లేదమ్మా. సముద్రంలో మణులు, మాణిక్యాలు, ముత్యాలు